హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా కొంపెళ్ల మాధవీలత నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సహా పలువురు సీనియర్ నేతలతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ కలెక్టరేట్లో తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది పాలన తన గెలుపుకు దోహదపడుతుందని చెప్పారు. నేను శ్రీమతి మాధవీలత కొంపెల్ల బీజేపీ తరఫున భాగ్యలక్ష్మి మందిరం దగ్గర నుంచి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశామో ఇది కేవలం ఒక ప్రాసెస్, ఒక పద్ధతి కోసమే తప్ప ఇది చూస్తుంటే మాకు ఆల్రెడీ విజయయాత్ర లాగుంది, గెలుపు యాత్రలాగా ఉండింది. అటు ముస్లిం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, హిందూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఏ రకమైన భేదాలు లేకుండా మమ్మల్ని ఉత్సాహపరిచి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాము అనే నినాదం చాలా ఒక రకమైన భరోసాతోటి వినిపించడం ఆనందకరమైనది. మేము ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్ గెలిచి చూపిస్తున్నాం.